వాక్యము యోం దెబిరీం 25వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దేవుడు ఎందుకు యేసు ప్రభుల వారిని మృతి నుంచి తిరిగి లేపారు అన్నది రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, ఎందరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి మృతులవుతారో వారిని అందరినీ తగిన సమయమందు రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మొదటగా ఈ సమాధులు తెరవబడినప్పుడు వారు లెగుస్తారు. అలాగే అంత మాత్రమే కాదు, శారీరకంగా చచ్చిపోయిన అనుభవం ఉంటుంది. పెరాలసిస్ వచ్చిన వాళ్ళ యొక్క చేతులు కాళ్ళు ఎలా అయితే పనిచేయవో, నోరు మంచాలు పెట్టి ఉంటారు అటువంటి వాళ్ళు, పక్షవాతంతో ఉన్నవాళ్ళు. అలాగా దేవుడు ఏం చేస్తాడంటే, శరీర క్రియలు కొంతమందికి చచ్చిపడిపోయి ఉంటాయి. ఆ శరీరాలు పని చేయవు, దేవుడి కొరకు పని చేయవు, లోకం వాటి కొరకు పని చేస్తుంటాయి. దేవుని దృష్టిలో వాళ్ళు చనిపోయిన పరిస్థితి. అయితే దేవుడు అలాంటి మృతమైన శరీరాలను సైతం, అలాంటి మృతమైన దేహాలను సైతం తిరిగి లేపగల సమర్థుడు. ఆయన లేపే దేవుడు. ఆయన ఎప్పుడైతే లేపుతాడో అటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దానికి అందరూ కూడా సాక్షులుగా ఉంటారు. అంతెందుకు, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎన్నో గొప్ప గొప్ప సాక్షులు. వ్యభిచారులు మారతారు, త్రాగుబోతులు మారారు, హంతకులు మారారు, వాళ్ళు మృగం వంటి స్వభావం కలిగిన వాళ్ళు మారిపోయి జీవగ్రంథాన్ని చేతపట్టుకుని లోకానికి క్రీస్తుని ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారు. సాక్షులుగా బ్రతుకుతున్నారు. ఎవరి మటుకు వారికి దేవుడు ప్రత్యక్షమై ఆయన ఇచ్చిన దర్శనాలు తలాంతులతోటి దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నారు. మీరు కూడా ఈ మాటను అంగీకరిస్తే, మీ జీవితాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మీ జీవితాలను ప్రభువు మహిమార్థమై వాడుకొనుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.